నమస్తే, వెల్కమ్ టు వోల్గా న్యూస్. నా పేరు ప్రసాద్. ఎన్నికల సంగ్రామం చివరి దశకు చేరుకుంది. ఫలితాలు ఒక్కటే తరువాయిగా అన్ని పార్టీలు ఎదురు చూస్తున్న పరిస్థితి. అధికార పక్షం, ప్రతిపక్షం అన్నీ కూడా ఎవరి ధీమాలో వారు ఉన్నాయి. మేం గెలుస్తామంటూ లెక్కలు వేసుకుంటున్నాయి. సర్వేలకైతే ఇక లెక్కే లేదు. వందల కొద్దీ సర్వేలు వచ్చేసాయి. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రీతిన తమ అభిప్రాయాలను, సర్వే రూపాలను బయటపెట్టిన పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉండే కొన్ని నియోజకవర్గాలను ఈరోజు ప్రస్తుతించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సామాజిక సమీకరణాల పేరుతో వైసీపీ చేసిన ప్రయోగం ఎలాంటి ఫలితాలు ఇస్తుందన్నది ఒక లెక్క అయితే, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ పడిన సందర్భాలు, అది కూడా వైసీపీకి ప్రధానమైన ప్రత్యర్థి సామాజిక వర్గంగా భావించే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఇరు పార్టీల నుంచి పోటీ చేసిన పరిస్థితి కొన్ని నియోజకవర్గాల నుంచి కనిపించింది. అది వ్యూహాత్మకంగానే ఏ నియోజకవర్గంలో అయితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి పోటీ చేశారో అదే సామాజిక వర్గంలో ప్రత్యర్థి పార్టీ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితిని, అలాగే ఒక రకమైన ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులపైన ఆసక్తిని పెంచిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు మొత్తం 6 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినట్లుగా మనం చెప్పుకోవాలి. అంటే మొత్తం 7 కేటాయించిన సందర్భం ఉంది. అటు చీరాలతో పోల్చుకుంటే మొత్తం 7 కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులను ఈసారి రంగంలో దించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ప్రతిగా 6 నియోజకవర్గాల్లో అదే సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులని రంగంలో దించింది తెలుగుదేశం పార్టీ. మరి ఈ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభావం ఏ పార్టీ పైన ఎక్కువగా ఉంటుంది, ఏ పార్టీకి ఆ సామాజికానికి సంబంధించిన ఓటర్లు ఓట్లేస్తారు, గత 2019లో ఉన్న పరిస్థితులు ఏంటి అనేది లెక్కలు వేసుకుంటే 2019లో మనం సుమారుగా అంటే ఒకటి విశాఖపట్నం ఈస్ట్, విజయవాడ ఈస్ట్, తెనాలి, గన్నవరం, గుడివాడ, పెదకూరపాడు ఈ ప్రాంతాల్లో ఒక అదే సామాజిక వర్గం సంబంధించిన 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల మధ్య కూడా పోటీ జరిగిన పరిస్థితిని మనం చూసాం. 2019 అనేది జగన్ వేవ్ అనేది కనిపించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ అనేది కనిపించింది. అలాంటి ప్రభంజనంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు, టీడీపీ జెండాను ఎగురవేశారు. అలాంటి అభ్యర్థులను మనం ఒకసారి మననంలో తీసుకుంటే విశాఖపట్నం ఈస్ట్కి సంబంధించి వెలగపూడి రామకృష్ణ బాబు 26,112 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే విజయవాడ ఈస్ట్కి సంబంధించి గద్దె రామ్మోహన్ సుమారుగా 15,102 ఓట్లతో విజయం సాధించారు. ఇలా మనం చూసుకుంటే గన్నవరంలో వల్లభనేని వంశీ 838 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే కమ్మ సామాజిక వర్గ అభ్యర్థులు అయినప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు వీళ్ళను కూడా ఆశీర్వదించారు అనుకోవాలా, లేదంటే సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఏదైతే అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదించారనుకోవాలన్నది ఇప్పుడు లెక్కలు కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఈస్ట్లో వైసీపీ అభ్యర్థి అక్రమాని విజయ నిర్మల గతసారి పోటీ చేశారు. అయితే ఆమె యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని, ఆమె పైన కూడా సుమారుగా 26,000 ఓట్ల మెజార్టీ సాధించడం జరిగింది. అక్కడ కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఓట్ల శాతం మనం తీసుకుంటే కేవలం 2% మాత్రమే ఉంటుంది. ఇక విజయవాడకు సంబంధించి ప్రధానంగా అదే సామాజిక వర్గం సంబంధించిన మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది, తొలి నుంచి కూడా ఉంది. అక్కడ కమ్మ సామాజిక వర్గ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనం చూసుకుంటే గద్దె రామ్మోహన్ 82,990 ఓట్లు సాధిస్తే వైసీపీ అభ్యర్థి భవకుమార్ 67,826 ఓట్లు సాధించారు.
అలాగే జనసేనకు కూడా 30,000కు పైగా ఓట్లు అక్కడ పోలైన పరిస్థితి మనం చూసాం. కాబట్టి అక్కడ గణనీయంగా 15,000 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలవడం కనిపించింది. ఇక తెనాలి నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే వైసీపీ అభ్యర్థి శివకుమార్ విజయం సాధించారు. 17,641 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. ఆయనకు 94,495 ఓట్లు పోలయ్యాయి. అలాగే టీడీపీ అభ్యర్థికి 76,846 ఓట్లు పోలైనట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అలాగే జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు 29,305 ఓట్లు పోలయ్యాయి. ఇది ఇక గన్నవరం సంబంధించి తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీకి 1,38,081 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి యార్లగడ్డ వెంకట్రావుకు 1,03,043 ఓట్లు కూడా పోలైన పరిస్థితి. ఇక గుడివాడకు సంబంధించి కొడాలి నానికి వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆయన 89,883 ఓట్లు సాధించారు. అలాగే టీడీపీ నుంచి దేవినేని అవినాష్ అప్పుడు అక్కడి నుంచి పోటీ చేశారు, అప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆయన 70,357 ఓట్లు సాధించారు. ఇక పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ విజయం సాధించింది. 2019లో నంబూరు శంకర్రావుకు 99,557 ఓట్లు లభించాయి. ఆయన 14,104 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సమీప టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ 85,473 ఓట్లు సాధించారు. ఇది 2019 గణాంకాల పరిస్థితి. ఇక 2024 ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి సంగ్రామం ముగియబోతోంది. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పుడు గణాంకాలు మనం ఒక పరిస్థితులను మనం గమనంలోకి తీసుకుంటే ఎవరైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో అదే సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులను కూడా పోటీ చేస్తున్న పరిస్థితి 6 చోట్ల మనకు కనిపిస్తుంది. ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి కూడా చూడాల్సి ఉంది. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుంచి ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ ఇప్పుడు రంగంలో దిగారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో పోటీ పడుతున్నారు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇద్దరు ఒకే సామాజిక వర్గం, గణనీయంగా పోటీ పడిన పరిస్థితి, డి అంటే డి అన్న పరిస్థితి అక్కడ నెలకొన్న పరిస్థితి. అలాగే విజయవాడ ఈస్ట్లో గతంలో టీడీపీ నుంచి గుడివాడలో పోటీ చేసిన దేవినేని అవినాష్ వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహనే ప్రస్తుతం రంగంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈసారి అక్కడ పరిణామాలు ఎలా ఉంటాయి, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది, ప్రభావం ఎలా ఉండబోతుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక గన్నవరం అంటే రాష్ట్రంలో ప్రధానంగా గుడివాడ గన్నవరం ప్రధానమైన పోటీ అంటే అందరి దృష్టి కూడా ఆకర్షించిన ఈ 2 నియోజకవర్గాల్లో వల్లభనేని వంశీ అన్న, కొడాలి నాని అన్న అందరి దృష్టి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గుడివాడ గన్నవరం పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఎలాగైనా వీరిద్దరిని కూడా ఓడించాలని చెప్పేసి. కానీ గన్నవరం పరిస్థితులు మనం చూసుకున్నప్పుడు గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన వంశీ ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కీలక పరిణామం ఏంటంటే గత ఎన్నికల్లో 838 ఓట్ల మెజార్టీతో వంశీ టీడీపీ నుంచి విజయం సాధించారు. కానీ ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తున్నప్పుడు ఇక్కడ సామాజిక వర్గ ఓటర్లు, బీసీలు, ఇతర కులాలకు సంబంధించిన ఓటర్లే కీలకం కాబోతున్నారా, కేవలం కమ్మ సామాజిక వర్గ ఓటర్లే కాకుండా మిగిలిన సామాజిక వర్గ ఓటర్లు కీలకమవుతారా అన్నది కీలకంగా పరిణమించాల్సిన పరిస్థితిగా మనం భావించవచ్చు. ఇక గుడివాడ అంటే మీరు చెప్పక్కర్లేదు, కొడాలి నాని ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరిపైన తెలుగుదేశం పార్టీ నేతలపైన, చంద్రబాబు పైన, లోకేష్ పైన, అందరిపైన కూడా విమర్శల దాడి చేయడంలో ఆయన సాటిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన పోటీ చేస్తున్న మరోసారి మళ్ళీ వైసీపీ నుంచి రంగంలో దిగుతున్నారు. ఆయనకి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి వెనిగొండ్ల రాము రంగంలో దిగారు. వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది, ఎవరిది పైచేయి అవుతుంది కూడా చూడాల్సి ఉంది. ఒకటే సామాజిక వర్గం అయినప్పుడు కూడా ఎవరు అంటే గతంలో చూసుకుంటే 17,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈసారి ఎలా ఉంటుందన్నది కూడా చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెదకూరపాడు సంబంధించి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మళ్ళీ రంగంలో దిగారు. ఆయన ప్రత్యర్థిగా ఈసారి భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం ప్రవీణ్కి అప్పచెప్పింది తెలుగుదేశం పార్టీ, నిలబెట్టింది. గతంలో కొమ్మాలపాటి శ్రీధర్ని పక్కన పెట్టింది, ఈసారి భాష్యం ప్రవీణ్కి అప్పచెప్పింది. ఇది లోకేష్
సూచన మేరకు, ఆయన రికమెండేషన్ మేరకు ఈ టికెట్ సంపాదించారన్న ప్రచారం కూడా సాగుతుంది. ఏమైనప్పటికీ అక్కడ కూడా ఈసారి ఎలా ఉంటుందన్న దీని మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తి అయితే కనిపిస్తుంది. ఫైనల్గా తెనాలి మనం చూసుకున్నప్పుడు గతంలో వైసీపీ అభ్యర్థి అన్నాబొత్తుల శివకుమార్ విజయం సాధించారు. మన ఎన్నికల్లో ఆయన ఒక పరస్పర దాడిలో ఓటరు చంపైన కొట్టిన పరిస్థితి ఇవన్నీ మనం చూసాము. చాలా వివాదాస్పదమైన వాతావరణం అయితే కనిపించింది. అది నాది తప్పు లేదంటూ ఆయన తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆయనే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మళ్ళీ రంగంలో దిగారు. ప్రస్తుతం ఆయనకి ప్రత్యర్థిగా జనసేన అంటే ఎలియన్స్లో భాగంగా జనసేనకు అప్పగించింది తెలుగుదేశం పార్టీ. జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ రంగంలో ఉన్నారు. ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది? గతంలో ఆయన ఒక 26,000 ఓట్లు సంపాదించుకోగలిగారు జనసేన పార్టీ తరఫున. తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయా మనోహర్కి? ఎలా ఉంటుంది పరిస్థితి అని చూడాల్సింది. అక్కడ వైసీపీ కూడా చాలా బలంగా ఉంది. శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన సామాజిక వర్గ ఓటర్లతో పాటు బీసీ వర్గాలకు సంబంధించిన ఓటర్లు, ఎస్సీ ఎస్టీ వర్గాల ఓటర్లు కూడా పూర్తిగా సహకరించే పరిస్థితి ఉందన్నది ఒక అంచనా. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా పరిస్థితులు. కానీ కేవలం 2 ప్రధానమైన సామాజిక వర్గాలకు సంబంధించి, అంటే ఇది ఒకే సామాజిక వర్గం, ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చాలా చోట్ల అభ్యర్థులని అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారిని నిలబెట్టడం జరిగింది. ఇది ఒక రకమైన వ్యూహాత్మక నిర్ణయంగా భావించాలా లేదా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలియబోతుంది. అలాగే అక్కడి ఓట్లను అదే సామాజిక వర్గానికి సంబంధించిన అత్యధికంగా ఉండే ఓట్లను చీల్చడం ద్వారా మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లను సంపాదించుకోవడం ద్వారా అక్కడ విజయం సాధించాలన్న ప్లాన్తో వైసీపీ ఉన్నట్టుగా ఉంది. ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది చూడాల్సి ఉంది. సంప్రదాయ ఓటు ఎలాగా ఉంటుంది? ప్రతి పార్టీకి సంప్రదాయ ఓటు ఉంటుంది. అది కాకుండా ఈసారి ఎన్నికల్లో టర్నౌట్ ఓట్ అనేది ఎటువైపు అవుతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద అదే సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులను ప్రతి చోట కూడా నిలబెట్టడం ద్వారా ఒక గట్టి పోటీని ఇవ్వాలనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే వ్యూహంతో తెలుగుదేశం పార్టీ కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా చీరాల నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కరణం వెంకటేష్కు టికెట్ ఇచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం వీరయ్యను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నిలబెట్టినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. మొత్తం మీద 6 నియోజకవర్గాల ఓట్ల ఫలితాలు, ఈ నియోజకవర్గాల ఫలితాలు ఎలా ఉండబోతున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లంతా కూడా ఎవరి వైపు వెళ్తారు? అందులో ఏమైనా చీలిక వస్తుందా? తెలుగుదేశం చంద్రబాబు అంటే ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినంత కూడా చంద్రబాబుతో ఫాలో అవుతారు, ఆయన చెప్పిందే వింటారు అన్న ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా పరిణామాలు ఎలా ఉంటాయన్నది చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పుడు చౌదరి వర్సెస్ చౌదరి అన్నట్లుగా మారిన ఈ 6 నియోజకవర్గాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. థ్యాంక్ యూ.